సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరా రండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరా రండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. ఈనాటి గ్రెగోరియా దివ బలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుచున్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. కొమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కొమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య
మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకము దేవుని సృష్టి. ఒకే వాక్కుతో శూన్యము నుండి సృష్టిని చేసిన గొప్ప దేవుడు. సర్వము దేవుని మహిమతో నిండి ఉన్నది. కన్నులు విప్పి విశ్వాస నేత్రముతో చూసిన వానికి దేవుని మహిమ కనబడును. దేవుని మంచితనము, దయాహృదయము, అపారమైన ప్రేమ కనబడును, వినబడును, అనుభవింపదగును అని ఈనాటి మొదటి పట్టణంలో సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ఆ కర్త ఈ విధంగా రాస్తూ ప్రభువుని పొగుడుతూ ఉన్నాడు. ప్రభువా, ఈ సృష్టిలోని వింతలన్నీ కూడాను, ఈ అద్భుతమైన కార్యములన్నీ కూడాను నీవు నీ మహిమతో చేసినవే. ఆ మహిమను నేను కన్నులారా చూడలేకపోయితిని ప్రభువా. నేను చేసిన పాపము ఒక చీకటిగా నా కన్నులను తెరిపించలేకపోయాయి ప్రభువా. అంధకారంలో ఉన్న నన్ను నీ దరిచేర నేను ప్రభువా ఈ బలి పూజలో నీ యొక్క స్వస్థతానుగ్రహముతో నన్ను తాకి స్వస్థపరచు ప్రభువా. ఈ అంధకారములో చీకటిలో ఉన్న నన్ను ఒక వెలుగును ప్రసరింపచేయి ప్రభువా. అది నీ కరుణ, దయ, ప్రేమతో ఏ విధంగానైతే గుడ్డివాడైనా, శారీరక గుడ్డివాడైనా ఆ బర్తమియు యేసు దావీదు కుమారా నన్ను కరుణించుమని ప్రార్థించాడో అంతటి గొప్పనైన ఉత్తమమైన ప్రార్థన మరొకటి ఉంటుందా ప్రభువా? నేను పాపము చేసి అయోగ్యుడను, అపరాధిని ప్రభువా. నేను నీ చెంతకు వచ్చి ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ బర్తిమీయు, గుడ్డివాడిన బర్తిమీయు హృదయము కలిగి, దీన హృదయము కలిగి, పశ్చాత్తాప హృదయముతో వచ్చి ఉన్నాను ప్రభువా. నన్ను కరుణించి నీ వెలుగుతో మరొక్కసారి నా కన్నులను తెరిపించు ప్రభు. ఈ అంధత్వమును తీసివేసి, నా పాపమును తీసివేసి ప్రభువా, ఈ సృష్టిలోని యొక్క గొప్ప మహిమను గాంచుటకు నాకు కావలసిన నీ కృప, అనుగ్రహ వరాలు దయచేయమని మన శారీరక, మన ఆధ్యాత్మిక అంధత్వమును మరొకసారి ప్రభువుకి సమర్పించుకుంటూ ఈ బలి పూజలో పాల్గొందాము. అదేవిధముగా మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కరుణామయుడైన ప్రభువు, మహిమాన్వితుడైన ప్రభువు తన మహిమలో పాలు పంచుకొనుటకు మన సహోదరి సహోదరులకు కావలసిన యోగ్యతను దయచేయమని పాప మన్నింపు కోసం ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచముని సంకల్పమును అనుసరించునట్లును
నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును చేయుమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణములు ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 42వ అధ్యాయము వచనములు 15 నుంచి 25 వరకు. ఇక దేవుని సృష్టిని గూర్చి వివరించును. నేను కనులార గాంచిన సంగతులను వినిపించుదును. దేవుని వాక్కు వలన విశ్వము పుట్టినది. సృష్టి అంతా తన ఆజ్ఞను పాటించును. సూర్యుని తేజస్సు ప్రతి వస్తువు మీద పడినట్లే ప్రతి వస్తువు దేవుని మహిమతో నిండి ఉందును. పరిశుద్ధులైన దూతలకు కూడా ప్రభువు సృష్టి రహస్యములెల్లా వెల్లడి చేయు శక్తిని దయచేయలేదు. ప్రభువు సృష్టిని భద్రముగా నివర్తించెను. ఈ విశ్వమంతా తన మహిమతో నిండి ఉన్నట్లు చేసెను. ఆయన సముద్ర గర్భమును మనిషి హృదయమును పరిశీలించును. ఆ రెండిటి మర్మములను గ్రహించును. తెలియవలసినంతయు మహోన్నతునికి తెలియను. తాను కాలుగతులెల్లా నెరుగును. భూత భవిష్యత్తులను ఆయన పరిశీలించును. నిగాఢ రహస్యములు కూడా తనకు తేట తెల్లమగును. నరులు ఆలోచించి ఆలోచన అన్నీయు పలుక్కడి పలుకు అన్నీయు ఆయన ఎరుగును. ప్రభువు తాను విజ్ఞానంతో చేసిన మహాకార్యము అన్నిటికీ ఒక క్రమ పద్ధతిని నిర్ణయించెను. ఆయన అనాది నుండి అనంతం వరకు వర్ధిల్లును. ఆయన చేసిన సృష్టికి మనమేమీ చేర్పజాలము, దాని నుండి మనమేమీ తొలగింపజాలము. మన సలహాతో ఆయనకు అవసరం లేదు. కంటికి కనిపించు చిన్న నలుసు వరకు ఆయన సృజించిన వస్తువులన్నీ సౌందర్య శోభితములే. అవి వల్ల ఎల్ల శాశ్వతముగా నిల్చును. వానిలో ప్రతి దానికి నిర్ణీతమైన ఉద్దేశము కలదు. వస్తువులన్నీ పరస్పర భిన్నములైన ద్వంద్వములుగా గోచరించును. ఆయన కలిగించిన వానిలో ఏదీ అసంపూర్ణము కాదు. ప్రతి వస్తువు మరి యొక్క వస్తువు శోభను ఇనుమడింప చేయును. ఆయన మహిమను పరిపూర్ణముగా గ్రహించు వారెవరు? ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జయశీలుడానా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయశీలుడానా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందన. జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందన.
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము వచనములు 46 నుండి 72 వరకు. 10వ అధ్యాయము వచనములు 46 నుండి 72 వరకు. పిదప వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అచ్చట నుండి యేసు తన శిష్యులతో జనసమూహములతో వెళ్ళుచుండగా బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండి ఉండెను. అతడు తిమయి కుమారుడు. నజరేతు నివాసి యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు, దావీదు కుమారా, యేసు ప్రభూ, నన్ను కరుణించుము అని కేకలిడా సాగెను. ఊరకుండుము అని అనేకులు వానిని గద్దించిరి. కానీ వాడు మాత్రము, దావీదు కుమారా, నన్ను కరుణించుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతట యేసు నిలిచి వానిని ఇటకు పిలువుడు అనగా వారు వాని యొద్దకు వెళ్ళి, ఓరి లెమ్ము, ధైర్యముగా ఉండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతట వాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. అప్పుడు యేసు, నన్నేమి చేయగోరుచున్నావు అని వానిని అడుగగా వాడు, బోధకుడా, నాకు చూపు దయచేయుము అని వేడుకొనెను. వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనగానే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనము కన్నులు తెరచి ఈ అందమైన, సుందరమైన, విశాలమైన ఈ సృష్టిని ఒక్కసారి చూసినడలా, సృష్టిలోని ప్రతిదిని గమనించినడలా, అణువును జాగ్రత్తగా పరిశీలించినడలా మనిషిని ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఆశ్చర్యం, నమ్మలేనిది, మనిషి మేధస్సుకి అంతు పట్టనిది. మానవుని పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ దేవుడు ఈ సృష్టిని శూన్యము నుండి చేశాడు, ఒకే ఒక్క మాటతో చేశాడు అంటే నమ్మశక్యము కానిది. కానీ అది సత్యము, అది వాస్తవం. అదే పరిశుద్ధ వాక్కు పలుకుతూ ఉన్నది. దేవుడు తన వాక్కుతో ఈ సృష్టిని చేసెను. సృష్టిలోని ప్రతిదిని దేవుని మహిమ కలిగి ఉండెను. ఆ దేవదేవుడు తాను సృష్టించడం మాత్రమే కాదు, సృష్టించిన ప్రతి వస్తువులోను, ప్రతి మనిషిలోను, ప్రతి ప్రాణిలోను, ప్రతి జీవిలోను తన మహిమను నింపెను, తన మహిమతో నింపెను అని ఈనాటి మొదటి పట్టణం చదువుకున్నాం. ఇక దేవుని మహిమాన్వితమైన శక్తిని చూడాలి అన్నా, అనుభవించాలి అన్నా, అర్థము చేసుకోవాలి అన్నా, విశ్వసించాలి అన్నా కానీ మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరము చూపు. మనకు తెలుసు కంటి చూపు ఎంత ముఖ్యమో. ఒక్కసారి గదిలోకి వెళ్ళినప్పుడు ఆ బల్బుని, ఆ లైట్ని ఈ విధంగా వేసినప్పుడు వెలగకపోతే కరెంటు లేదు కదా అని ఒక్కోసారి నిరుత్సాహపడుతూ ఉంటాం. భోజనం చేసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు, లేకపోతే మంచిగా చదువుకుంటూ ఉన్నప్పుడు, ముచ్చటించేటప్పుడు హఠాత్తుగా కరెంటు పోయిందంటే ఇప్పుడే పోవాలన్నా, పక్కన ఉన్న మనిషి కనపడకపోవడము, వినపడకపోవడము, అంత అంధకారముగా, భయంకరముగా కనబడుతూ ఉంది. మార్గమధ్యంలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద చుట్టుపక్కల వీధి దీపాలు లేకపోతే కట్టిక చీకటిగా కనబడుతుంది, అంత అంధకారం. ఆ అంధకారం చూడగానే హఠాత్తుగా మనిషి మనసులోకి భయం జొరబడుతుంది.
ఆ భయము మనిషిని ఇంకా వేగముగా నడవడము, పరిగెత్తడము చేయడము చేస్తూ ఉంది. అంటే అంధకారము, చీకటి ఎంత భయంకరమో సాధారణముగా కంటి చూపున్న మనకి తెలుసు. అది మన అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతూ ఉంది. ఇక శాశ్వతముగా ఈ శారీరక కన్నులు లేనివాడు శాశ్వతంగా గుడ్డివాడుగా మిగలవలసిన వాడు కేవలం వినగలడు కానీ ఏమి చూడలేడే. ఆ దేవదేవుని యొక్క అందమైన సుందరమైన ఈ సృష్టిని చూడలేడే, ఆస్వాదించలేడే, ఆనందించలేడే, సంతసించలేడే, అర్థము చేసుకోలేడే. మంచికి చెడుకి భేదము ఏ విధంగా తెలుసుకోవాలో కంటి చూపుతో తెలుసుకోలేకపోతాడు. అనగా నలుపుకి తెలుపుకి భేదము, రకరకాల అద్భుతాలను చూడలేకపోయిన ఆ యొక్క గుడ్డివాడు ఎవరో వస్తున్నారు మార్గ మధ్యంలో అని వినగానే, ఓ యేసు ప్రభువా, ఆయన చేసిన అద్భుతముల గురించి ఇదివరకే వినియున్న ఆ యొక్క గుడ్డివాడు విశ్వాసముతో ఈయన అయితే నాకు కంటి చూపును దయచేస్తాడు, నేను పుట్టుకతో గుడ్డివాడిని కావచ్చు, మానవునికి అసాధ్యము కావచ్చు, కానీ ఆ దావీదు కుమారుడైన క్రీస్తు భగవంతునికి అంతా సాధ్యమే అన్న గొప్ప విశ్వాసముతో, ఈయన చేయగలడు అన్న గొప్ప విశ్వాసముతో ప్రభు చెంతకు రావాలనుకున్నాడు. ఆ ప్రభు దరి చేరాలనుకున్నాడు. అందుకే ఎలుగెత్తి పలుకుతూ, దావీదు కుమారా నన్ను కరుణించుము అంటే, అవును ప్రభు, నా పాపం వలనో, నా తల్లిదండ్రుల పాపం వలనో, నేను పోయిన జన్మలు చేసుకున్న ఏ పుణ్యమో ఏ పాపమో తెలియదు ప్రభువా మనం అంటూ ఉంటాం కదా. ఏ జన్మలు చేసిన పాపం అంటూ ఉంటాం కదా మన యొక్క వాడుక భాషలో. ఏ పాపమో తెలియదు ప్రభువా, ఎవరి పాపమో తెలియదు ప్రభువా, నేను గుడ్డివాణిగా పుట్టాను, గుడ్డివాణిగా నా జీవితాన్ని ఏడుస్తూ ఉన్నాను. ఇక నేను విన్నాను ప్రభువా, నీవు శక్తివంతమైన దేవుడవని, నీవు అద్భుతము చేయగలవని నాకు తెలుసు ప్రభువా, నీకు ఏది కూడా అసాధ్యము కాదని తెలుసు ప్రభువా, అందుకే నీ దరి చేరాలనుకుంటూ ఉన్నాను. దావీదు కుమార్ నన్ను కరుణించుము, ఈ పాపిని కరుణించుము ప్రభువా, ఈ యొక్క అసాధ్యుడను, ఈ యొక్క అయోగ్యుడను, ఈ యొక్క అనర్హుడను కరుణించు ప్రభు, నాకు కావాల్సింది చూపు ప్రభువా. గుడ్డివానికి తెలుసు చీకటి ఎంత భయంకరమైనదో, అంధత్వం ఎంత భయంకరమైనదో ఆ గుడ్డివానికి తెలుసు. కానీ ప్రియ విశ్వాసులారా, ఆ ప్రభువుని చేరాలనుకున్న ఆ యొక్క బర్తిమీయును ఎంతోమంది అడ్డగిస్తూ ఉన్నారు. శారీరక కన్నులు ఉండి చుట్టుపక్కల ఉన్న యొక్క సుందరమైన వాతావరణాన్ని, ప్రభువు సృష్టిని చూడగలిగి, అన్ని మంచి చెడును చూడగలిగి జీవింపగలిగిన ఆ యొక్క ప్రజలే ఆ యొక్క బర్తిమీయుని అడ్డగిస్తున్నారు. ఓరి ఊరుకొనుము అని గద్దిస్తూ ఉన్నారు. ప్రభు చెంతకు రావాలనుకుంటున్నాడు కానీ అడ్డంకిగా తయారవుతూ ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు మీతో పంచుకోవాలనుకున్నది ఏంటిదంటే, మనం అనుకుంటూ ఉంటాం, మనకు తెలుసు అనుభవపూర్వకముగా అంధత్వం ఎంత భయంకరమైనదో, అది వాస్తవం. కానీ ప్రియ విశ్వాసులారా, మన విశ్వాసం ప్రకారం, ఆ ప్రభు యొక్క వాక్కు ప్రకారం మనిషి జీవితంలో ఈ శారీరక అంధత్వము కాదు, అత్యంత భయంకరమైనది ఆధ్యాత్మిక అంధత్వం. అనగా కన్నులు ఉన్నను చూడలేకపోవడం, మూసుకొని పోయిన ఈ కన్నులతో ఏమి చూడలేకపోవడం, పాపము అన్న అంధత్వము అన్నిటికంటే భయంకరమైనది. అది దేవుని యొక్క మంచితనమును కానీ, దేవుడు చేసిన అద్భుత కార్యములు కానీ, దేవుని దైవత్వము కానీ, ఎదుటి మనుషులు ఉన్న మంచితనము కానీ, ఎదుటి మనిషి యొక్క గొప్పతనము కానీ, ఎదుటి మనిషితో సోదర భావంతో మెలగాలని కానీ, ఎదుటి మనిషిలో ఆ దైవాన్ని, పేదవాడిలో ఆ దైవాన్ని చూడడం కానీ మనము చేయలేకపోతూ ఉన్నాం. అందుకే ఈ సృష్టిలో మంచితనాన్ని, దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నాము. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా అందులము. దేవుని వాక్యం ఎన్నోసార్లు ఆహ్వానిస్తున్నది, పాపము నుండి వైదొలిగి దేవుని బాటలో నడవమని చెప్పేసి. అయినప్పటికీ నేను ఇంకా పాపములో నడుస్తూ ఉన్నాను అంటే, నేను ప్రతి ఆదివారం పూజబల్లో పాల్గొంటాను, పాప సంగీతనలు చేస్తూ ఉంటాను, అన్ని ఆధ్యాత్మిక క్రియలు పాల్గొంటూ ఉంటాను, కానీ ఇంకా పాపం విడవకుండా గతంలో చేసిన పాపములే అయ్యే చెడు అలవాట్లతో అదే పాపంలో జీవిస్తూ ఉన్నానంటే నేను ఆధ్యాత్మిక అంధుడను. శారీరక అంధత్వం ఉంటే మోక్షరాజ్యము చేరవచ్చు, కానీ
ఆధ్యాత్మిక అంధత్వం ఉంటే పాపముతో ఆ దేవుని దరి చేరలేవని ఈనాటి సువార్త తెలియజేస్తుంది. కావున ప్రియ విశ్వాసులారా, ఎదుటివానిలో మంచితనం చూడలేని గుడ్డి వాళ్ళము కావచ్చు, ఎదుటివానికి న్యాయం చేయడంలో గుడ్డి వాళ్ళము కావచ్చు, సమాజంలో జరిగే యొక్క అన్యాయాన్ని, అధర్మాన్ని, అసత్యాన్ని అరికట్టలేని అందులము కావచ్చు. నాకేంటిలే అని చులకనగా తీసుకొని కొట్టి పారవేస్తూ ఉంటాం. ఆ యొక్క మంచి సమరయుని కథ మనకు తెలుసు కదా. రోడ్డు పక్కన నిస్సహాయుడే పడి ఉన్నవాడిని ఎంతోమంది చూసిపోతూ ఉన్నారు, కానీ నాకేంటిలని పట్టించుకోకుండా అందులో జీవించారు. కానీ ఒక సమరయుడు మాత్రమే ఆ యొక్క ఆధ్యాత్మిక కన్నులతో చూసి సహాయ సహకారాలు అందించాడు. అది ప్రభు మన నుండి కోరుకునేది. పాపం అనేది అత్యంత భయంకరమైన చీకటి, అత్యంత భయంకరమైన అంధత్వము. శారీరక అంధత్వము కాదు, కన్నులు లేకపోవడం కాదు. కావున ప్రియ విశ్వాసులారా, ఎదుటివానిలో ఉన్న మంచితనాన్ని చూద్దాం, ఎదుటివానిలో ఉన్న ఆ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని చూద్దాం. ఆ విధంగా చూసి సహాయపడదాం. మనము కూడాను ఆధ్యాత్మిక అంధత్వం నుండి వైదొలుగుదాం. పాపం నుండి బయటికి వచ్చి మనం చేయవలసిన మంచి ప్రార్థన, ఉత్తమమైన ప్రార్థన, దావీదు కుమార యేసు ప్రభువా నన్ను కరుణించుము, ఈ పాపిని కరుణించు ప్రభువు, నీ నిజంగా పాపిని, ఘోర పాపిని ప్రభువా, అనేక అపరాధములను నీకు వ్యతిరేకంగా చేసి తిని ప్రభువా, ఇతరులను మోసగించి తిని, వ్యభిచారం చేసి తిని, త్రాగుబోతం చేసి తిని, విగ్రహారాధన చేసి తిని ప్రభువా, ఇతరులను దూషించి తిని, ఇదే నాలుకతో దైవవాక్కును వినవలసిన ఈ యొక్క చెవులతో, ఈ కన్నులతో, ఈ నాలుకతో పాపం చేసి తిని ప్రభా, అంధకారంలో ఉన్నాను ప్రభు, నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థించుదాము. అదేవిధంగా మన పాపపు క్రియల వలన ఎంతోమంది దేవుని దరి చేరాలనుకున్న వారిని కూడాను మనం అడ్డగిస్తూ ఉంటాం, నిరుత్సాహపరుస్తూ ఉంటాం, ప్రోత్సహించము. ఆధ్యాత్మిక క్రియలో పాల్గొనాలన్నా దేవుడు అన్నగానే దేవుడు ఉన్నాడా అని కొట్టి పడవేస్తూ ఉంటాం. కావున ప్రియ విశ్వాసులారా, ఆ యొక్క ప్రజల వలె అడ్డంకిగా ఉండేడలా ఎవరైనా కానీ పాపము చేయుటకు మనము బాధ్యత వహించినలా ఈ యొక్క బలి పూజలు పాల్గొంటూ ఆ ప్రభు ముందు మన పాపమును ఒప్పుకుందాము. ప్రభువా, నా ఆధ్యాత్మిక అంధత్వమును తీసివేయి ప్రభు, నా పాపమును తీసివేసినలా నీ వెలుగుతో నన్ను నింపు ప్రభువా, నీవే లోకానికి వెలుగు ప్రభు క్రీస్తు, దావీదు కుమార నన్ను కరుణించుము. ఈ మంచి ప్రార్థనతో ఈ బలి పూజలో పాల్గొంటూ ఆ ప్రభు దేవునికి ఈ యొక్క బలి పూజను సమర్పిస్తూ మన సహోదరుల కోసం ప్రార్థించుదాము. ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినదని. మన సహోదరుల ప్రగాఢమైన విశ్వాసముతో ఆ దావీదు కుమారుడు క్రీస్తు భగవంతుడు వారిపై కరుణించి వారిపై నిత్య ప్రకాశమును ప్రసరింపచేయమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అందరము కూడా మోకరించి ఈ యొక్క దైవ ప్రార్థనలో పాల్గొందాము. ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. పరలోక తండ్రి పితయగు దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. లోకరక్షకుడా పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖాయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా, అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా, ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా, సువార్తికులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యా స్త్రీ ధన్యులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీత
పునీతులారా చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంధకార భయాందోళనల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర నామముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు కార్చిన పవిత్ర రక్తం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన ముండ కిరీటం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్ర శిలువ వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచ గాయముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ తీర్పు నందు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మరియ మగ్దలీలను మన్నించి దొంగవాని ప్రార్థన ఆలకించిన దేవా ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా మా కుటుంబంలో పరమపదించిన మా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, తోబుట్టులు, శ్రేయోభిలాషులు, ధర్మదాతలు, ఉత్తరి స్థలమున ప్రతి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా దిక్కులేని ఆత్మలపై దయ చూపి నీకు నిత్య రాజ్యంలో చేర్చుకోమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా ఇంకా ఎన్నో నశించిపోతున్న ఆత్మలు, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలపై దయ చూపి వారి పాపములను మన్నించి నీ నిత్య రాజ్యంలో చేర్చుకోమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. శుద్ధీకరింపబడిన ఆత్మలు, కడగబడిన ఆత్మలు ప్రభువా నీ రాజ్యములో నిత్యము దూతలు పునీతుల సమక్షములో జీవించున్నట్లు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వరం ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి నరక బంధముల నుండి వారికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్యము వారు నీ యందు విశ్రమించుదురుగాక. ఆమేన్. లోకమునకు సృష్టికర్తవైన దేవా, అద్భుతమైన వాడా, మహిమాన్వితుడా, నీకే స్తుతి స్తోత్రము ప్రభువా. నీ దివ్య కుమారుడు లోకమునకు వెలుగు, వెలుగు అన్న తన సత్యముతో, వెలుగు అన్న తన వాక్యముతో, వెలుగు అన్న విశ్వాసముతో పరలోక రాజ్యమును ప్రకటించుటకు ప్రభువా అంధకారములో, పాపము వలన అంధకారములో చూపు లేకుండా జీవిస్తున్న ఆ యొక్క మానవ జాతిని మరొక్కసారి కరుణించి తన వెలుగుతో నింపుటకు పంపితివి ప్రభువా. నీకే స్తుతి స్తోత్రము ప్రభువా. ఎంతోమందిని తన దివ్య వాక్కుతో వెలిగించి పాపపు మార్గంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తిని కూడాను మన్నించి ప్రభువా పుణ్య మార్గంలో నడుచుటకు, నిత్యరాజ్యము పొందుటకు ప్రభు క్రీస్తు తన యొక్క ప్రాణములను సిలువలో విడిచి ప్రభువా తన పరిశుద్ధ రక్తముతో ఈ మానవాళిని కడిగి వేశాడు ప్రభువా. తన సిలువ మరణముతో ప్రతి మానవునికి రక్షణ ఉన్నది అనే గొప్ప సత్యమును విదితము చేశాను ప్రభువా. ఈనాడు ప్రభు మేము చదువుకొని ధ్యానించిన విధముగా గుడ్డివాడు అయిన బర్తిమియు దావీదు కుమార కరుణించుము అని పలికిన విధముగా
ఆ గొప్ప ప్రార్థనను మరొక్కసారి ప్రభు నీ ముందు ఈ కుటుంబ సభ్యులందరము కూడా ప్రభువా మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాము. గుడ్డి వాడైన భిక్షవాడైన ఆ యొక్క భర్తిమీతో కలిసి ప్రార్థిస్తున్నాము. ప్రభువా దావీదు కుమార కరుణించుము, మా సహోదరుల ఆత్మలపై కరుణించి ప్రభువా వారిని శుద్ధీకరించి వారిని పాపము నుండి కడిగివేసి ఈ యొక్క అంధత్వము నుండి అంధకారము నుండి తొలగించి ప్రభువా నీ నిత్య రాజ్యంలో నీ నిత్య ప్రకాశము వారిపై ప్రసరింప చేయుము ప్రభువా, నీ యొక్క వెలుగును వారిపై ప్రసరింప చేయుము ప్రభువా. వారు నిత్యము నీ రాజ్యములో నీ నిత్య ప్రకాశమును పొంది జీవించినట్లు వారిపై దయ చూపండి ప్రభువా. మరొక్కసారి ఆ ఆత్మలు జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రార్థన సహాయంతో వారిని దరి చేరుదను గొప్ప విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము ప్రభువా. నీ దివ్య కుమారుడు పలికిన విధముగా నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అన్నాడు ప్రభువా. అవును ప్రభు, మా విశ్వాసముతో చేసిన యొక్క ప్రార్థన ఫలము మా సహోదరులు మోక్ష భాగ్యం పొందుదురన్న నమ్మకంతో ప్రార్థిస్తున్నాము ప్రభు. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తను మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తను మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. ఓ సర్వేశ్వరాం, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యత వరముగా దయచేసినవి యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా, ప్రభు నామమున వెంచే వారు ధన్యులు. మహోన్నతమున హొస్సానా. ఓ ప్రభువా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సొగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. మరి ముఖ్యముగా ఈనాడు మేము స్మరిస్తున్న ఆత్మల నిత్య విశ్రాంతిని దయచేయమని వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరమును స్వీకరించి నాకు తీర్పును కన్నుండక ఆత్మకు ఔషధమును రక్షణ ఉండుగాక. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవితమునకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా
ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా, ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా, ప్రభు స్తుతి మహిమా.